పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై గట్టి హెచ్చరికగా మారింది. అర్ధరాత్రి తర్వాత ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ POKలోని ఉగ్ర శిబిరాలపై సమన్వయంతో కూడిన మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడులకు కొద్ది నిమిషాల ముందు రాత్రి 1:28 ఇండియన్ ఆర్మీ అధికారికంగా ఓ వీడియోను విడుదల చేసింది. విజయం కోసం సాధన, దాడికి సిద్ధం అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇది ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియో ఆపరేషన్కు ముందు సైనికుల ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ప్రతిబింబించగా సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయింది. దేశవ్యాప్తంగా ప్రజలు సైన్యానికి మద్దతు తెలియజేస్తూ ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న దీర్ఘకాలిక వైఖరికి సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఈ దాడుల్లో భారత త్రివిధ దళాలు సమిష్టిగా పాల్గొన్నాయి. వాయుసేన కీలక భూమిపై దాడులను చేపట్టగా ఆర్మీ ఇతర లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. నౌకాదళం P-8I నిఘా విమానాలు, MQ-9 డ్రోన్ల ద్వారా సమాచారం మద్దతు అందించింది. అత్యాధునిక ఆయుధాల వినియోగం మన సైనికుల ప్రాణాలను ప్రమాదానికి గురి చేయకుండా విజయం సాధించడానికి ఎంతో దోహదపడ్డాయి. పాకిస్తాన్లోని బహావల్పూర్, మురిద్గే వంటి ప్రాధాన్యత గల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారత దళాలు ఈ దాడులను నిర్వహించాయి. బహావల్పూర్లో జైష్ మహమ్మద్ ప్రధాన స్థావరం, మురిద్గేలో లష్కర్-e-తోయిబా ప్రధాన కేంద్రం ఉంది. 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందినట్లు పలు నివేదికల్లో వెల్లడైంది. ఈ దాడులతో భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై తన నిక్కార్సైన దృక్పథాన్ని మరోసారి స్పష్టం చేసింది. దాడుల ముందు విడుదల చేసిన ఆర్మీ వీడియో భారత సైనికుల మనోభావాన్ని, ధైర్యాన్ని చూపిస్తుంది. ఇది దేశ ప్రజలలో దేశభక్తిని, సైన్యం పట్ల గౌరవాన్ని మరింత పెంచింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ శత్రు దేశంలోనికి చొచ్చుకెళ్లి లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల సామర్థ్యం తమకు ఉందని నిరూపించుకుంది. ఇది కేవలం ప్రతీకార చర్య మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి చర్యలపై ఏ ఉగ్రవాద శక్తికైనా స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తుంది.